భారత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని నా పేరు నాసర రెడ్డి, మరి జడ్పీసీఓ, మరి ఎమ్మిగనూరు కాన్స్టిట్యున్సీ కూడా ఈఆర్ఓగా వ్యవహరిస్తున్నాను. మరి ఈరోజు ఎమ్మిగనూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఓటర్స్ డే దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ ఓటర్స్ డే దినోత్సవ కార్యక్రమంలో భాగంగా మరి ఒక ర్యాలీ, ఈ యొక్క ఓటర్స్కు ఉన్న ప్రాధాన్యత, ఓటర్స్కి సంబంధించి అందరూ కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా చేరాలని, మరి అర్హత లేనటువంటి వారిని అందరూ కూడా మనం తొలగించుకోవాలని, ఓటర్గా చేరటమే కాదు తప్పనిసరిగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ యొక్క ఓటు హక్కును నిష్పక్షపాతంగా వాళ్ళు ఉపయోగించుకొని ప్రజాస్వామ్య పునరుద్ధరణకు, ప్రజాస్వామ్య అభివృద్ధికి అందరూ కృషి చేయాలనేది మనం కోరుకోవడం జరిగింది ఈ ర్యాలీ సందర్భంగా. అదే రకంగా మరి ఈరోజు యంగ్ ఓటర్స్ 18 years నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు చేర్చుకోమనేది మనము స్పెషల్ క్యాంపెయిన్ డేస్ కూడా పెట్టి చేర్చడం జరిగింది. తదనుగుణంగా బిఎల్ఓస్ కూడా స్పష్టమైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారి దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా 18 years నిండుతూనే తప్పనిసరిగా మనం వారిని ఓటర్స్ చేర్చుకోవాలి. మరి యంగ్ ఓటర్స్ కూడా ఈరోజు మన తహసీల్దార్ గారి కార్యాలయంలో మనం ఐడి కార్డ్స్ కూడా, ఎపిక్ కార్డ్స్ కూడా వారికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు పబ్లిక్లో కొన్ని అపోహలు ఉన్నాయి, ఒక 5-10%. ఏమని, మన ఓటు ఒకదానికి వేసుకుంటే ఇంకొక దానికి వాళ్ళు మార్క్ చేయబడుతుందని. సో ఈవెన్ ఆ అపోహలు కూడా పబ్లిక్లో మనం తొలగించడం కోసం అనేసి మరి ఈవీఎం మెషిన్స్ను కూడా దానికి ఒక నిర్దిష్టమైనటువంటి షెడ్యూల్ ఇచ్చి ప్రతి గ్రామంలో కూడా బాధ్యత కలిగినటువంటి సిబ్బంది ఆధ్వర్యంలో ఎట్లా ఆపరేట్ చేయబడుతుంది అనేది కూడా పూర్తిగా వారికి చూపించి వారికి ఉన్న అనుమానాలను కూడా నివృత్తి చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా ప్రధానంగా చెప్పుకునేది అంటే ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.